డీఎంకే ప్రతిపక్ష నేత ఉదయ్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంది. ముఖ్యంగా ఒక ఆడపిల్లపై చేసిన వ్యాఖ్యలను ఎవరు కూడా ఇక్కడ తీసుకోము అని అయితే ఇక్కడ అందరూ ఖండించడం అయితే జరుగుతుంది. సో అధికార పార్టీ టీవీకేతో పాటు ఇక్కడ బీజేపీ కూడా పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అరెస్ట్ చేయాలి అని అయితే కోరుతోంది. సో ముఖ్యంగా నిన్న జరిగిన కావేరీ జలాల ఈ నిరసనలో అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది వచ్చేసి తంజావూరులో జరిగింది. సో తను ప్రసంగిస్తూ ఉన్న ఈ సమయంలో అయితే ఇక్కడ డిఎంకే కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఆ ప్రసంగాన్ని ఆపుతూ దానికి విరుద్ధంగా త్రిష అని అయితే పెద్ద ఎత్తున అనడం అయితే జరుగుతుంది. అయితే ఈ అంటున్న ఈ నేపథ్యంలోనే ఉదయ్ స్టాలిన్ అయితే కాసేపు ఆగి ఒక 2 నిమిషాలు నవ్వి దాని తర్వాత విజయ్ మీద విమర్శలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఈ విమర్శలు చేసే ఈ భాగంలోనే త్రిషని కూడా అనడం జరిగింది. సో ఏమన్నాడు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కావేరీ జలాలు ఎక్కడికి వెళ్తావో లేవో తెలియదు కానీ ఒక ప్లేస్కి మాత్రం వెళ్తాయి అని త్రిషని ఉద్దేశించి అన్నట్లుగా అయితే అందరికీ తెలుస్తోంది. అంటే ఆ వ్యాఖ్యలు ఎప్పుడైతే చెప్పాడో ఆ వ్యాఖ్యలు చెప్పినప్పుడు దేన్ని ఉద్దేశించి అనట్లేదు అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ త్రిషని అన్నాడు అన్నది ఇక్కడ ఓపెన్ సీక్రెట్గా నిలిచింది. సో ఒక ఆడపిల్లపై ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అని టీవీకే ఎమ్మెల్యేలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే అలాగే బీజేపీ నాయకులు కూడా ఒక ఆడపిల్లపై ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని వెంటనే ఉదయనిధి స్టాలిన్ అయితే అరెస్ట్ చేయాలి అని అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా టీవీకే నాయకులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఉదయనిధి స్టాలిన్ ఇంటి ముందటైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది పోలీసులు ఉన్నారు. సో ఉదయనిధి స్టాలిన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు అని ఇక్కడ డిఎంకే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి నిరసనలు చేస్తున్నారు. అలాగే మళ్ళీ అదే విధంగా యథావిధిగా త్రిష అలాగే విజయ్ త్రిషకి ఉన్న సంబంధం అది ఓపెన్ సీక్రెటే అన్నట్లుగా అయితే అక్కడ చాలామంది మాట్లాడడం జరుగుతుంది. అయితే రాజకీయాలన్నీ ఒకవైపు కానీ వ్యక్తిగతంగా దూషించడం అనేది ఏదైతే ఉందో అది నిజంగా బాధాకరం అనే చెప్పొచ్చు. రాజకీయాలు అంటే ఇప్పుడు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజల సమస్యలని ఒక నాయకుడు పట్టించుకోకపోతే ఆ నాయకుడిని మాత్రమే అనాలి. అలాగే క్వశ్చన్ చేయాలి ఏదైతే సమస్య ఉందో ఈ సమస్యకు నువ్వు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు అని. కానీ ఏ విధంగా ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా దూషించడం కావచ్చు లేకపోతే ఒక 10 మంది ముందు ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది నిజంగా బాధాకరమని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఉదయ్ స్టాలిన్ని తీసుకొని వెళ్ళడానికి అయితే అక్కడ పోలీసులు వచ్చారు. సో అదే పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు కూడా రావడం జరిగింది. బట్ అసలు ఏమవుతుంది అన్నది మాత్రం ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా వేచి చూడాల్సిందే. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలలో మనం ఇప్పటివరకు అయితే చూసుకున్నట్లయితే రాజకీయంగా మాట్లాడుకోవడం కానీ లేకపోతే రాజకీయంగా విభేదాలు సృష్టించుకోవడం కానీ ఇవన్నీ చూసాం. కానీ తమిళనాడు రాజకీయాలలో వ్యక్తిగతంగా దూషించుకోవడం అలాగే ఈ ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడడం అనేది మాత్రం ఇదే మొదటిసారి. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడే అడ్డుకట్ట వేసేది ఉంటే ఇంకా ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేయకుండా ఉండడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అని మాత్రం చాలా క్లియర్గా చెప్పచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రజలకు న్యాయం జరగాలి కావేరీ జలాలు రావాలి అని చేసే ఈ నిరసనలో ప్రజలకు న్యాయం జరగాలి అనే దానికంటే కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అటు ఇటు ఎటుపోకపోయినా ఆమె దగ్గరికి మాత్రమే వెళ్తాయి అని చెప్పడం ఇదైతే అందరినీ నిజంగానే బాధకు గురి చేస్తోంది. అండ్ ప్రజల కోసం పోరాడండి అలాగే ప్రజల కోసం నిలబడండి కానీ ఎదుటి వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అన్నది మాత్రం పక్కన పెట్టి ప్రజల కోసం పోరాడితే మంచిది అన్నది మాత్రం నా ఒపీనియన్. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా ఏంటో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఉదయనిధి స్టాలిన్ నిజంగా అరెస్ట్ అవుతాడా? సో మొత్తానికైతే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అవ్వడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.